3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అది నెల్లూరుకు సంబంధించి. ఇక దాంతోపాటు మిగిలిన జిల్లాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలిన జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటే కర్నూలు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక నంద్యాలకు సంబంధించి మాట్లాడుకుంటే నంద్యాలలో కూడా రేపు ఎల్లుండి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక మరిన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా కర్నూలు రేపు ఎల్లుండి కూడా ఇటు తేలికపాటి వర్షం, అలాగే అనంతపురం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరులో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ దీనికి సంబంధించి రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది 2 రోజుల పాటు. ఎటువంటి ప్రభావం ఉంది, ఎలా ఉండబోతుంది మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఇప్పటికే అలర్ట్స్ని ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏ ప్రాంతాలు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని చెప్పి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా హెచ్చరికల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎల్లో అలర్ట్ అంటూ మాట్లాడుతున్నాం. అయితే ఎల్లుండి కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఈరోజు వర్షపాతం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బహుశా రేపటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం యాజ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అయితే మాత్రం నమోదు అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. వెదర్ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇది తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా జైనూరులో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్కి సంబంధించి మాట్లాడుకుంటే సిర్పూర్ అర్బన్లో 8 మిల్లీమీటర్లు, తిర్యానీలో 7.3 మిల్లీమీటర్లు, సంగారెడ్డి వటపల్లిలో 6 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపూర్ జనగాంలో 4.5 మిల్లీమీటర్లు, హనుమకొండలో కొండపర్తిలో 3.3 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట్ ESS మల్కాపూర్ అంటారట అక్కడ 2.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్లోని గార్లలో 2.3 మిల్లీమీటర్లు, అలాగే మహబూబాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డోర్నకల్లో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఇప్పటికే అలర్ట్స్ని ఇస్తున్న క్రమం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏముంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఇప్పటికీ అలర్ట్స్ని ఇచ్చింది. అఫ్కోర్స్ నేను ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం అండ్ అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఈ డీటెయిల్స్ ప్రకారం ఐఎండీ అమరావతి ఏమంటోంది, ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, అసలు ఇంతకీ ఎటువంటి ప్రభావం ఉంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుంటే
అల్పపీడనం అంటే బంగాళాఖాతం గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఒక ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తన ప్రభావం గురించి మాట్లాడుకున్న క్రమం. సో ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమంటుందంటే, ఆఫ్కోర్స్ నిన్న అప్డేట్ చేసింది అది, భూమధ్య రేఖ హిందూ మహాసముద్రాన్ని అలాగే దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం అలాగే దానికి ఆనుకుని భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదకి ఈరోజు అంటూ నిన్న ఈ అంశాన్ని అడ్రస్ చేస్తూ అక్కడ కేంద్రీకృతమై ఉందని చెప్పుకొచ్చింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది రాగల 24 గంటలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదుగా మరింతగా గుర్తించబడిందంటూ కూడా గుర్తించదగినదిగా మారే అవకాశం ఉందని చెబుతూనే నిన్నటి భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మరియు దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పై వ్యవస్థలో కలిసిపోయింది. దిగువ రూపావరణంలో ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈశాన్య అలాగే తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన క్రమం. కాబట్టి ఇంకొన్ని రోజుల పాటు బహుశా రేపటి వరకు కూడా ఇటువంటి వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాస్త కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్. మనకి కంపేర్ చేసుకోవడానికి మనకు వస్తున్న ప్రిడిక్షన్స్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రిడిక్షన్స్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మాట్లాడుకునేందుకు అండ్ వీటి గురించి చర్చించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఎక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఇది కాస్త రేపు ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా రేపటికి ఇది వెదర్